నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ గారి సినీ వజ్రోత్సవానికి హాజరైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి భారతరత్న ఇవ్వాలని, భారతరత్న ఇవ్వడం వల్ల తెలుగు జాతిని గౌరవించుకున్నట్టే అని చెప్పారు సార్. సో ఇప్పటికైనా భారతరత్న వచ్చే అవకాశం ఉందా? అంటే ఎన్టీఆర్‌కి భారతరత్న అనేది చాలా పాత డిమాండ్. ఓహో! అంటే ఆయన చనిపోయిన తర్వాత రకరకాల సందర్భాల్లో ఇది చర్చకొస్తూనే ఉంది. హ్మ్. ఎందుకంటే ఎంజి రామచంద్రన్ గారికి అప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే భారతరత్న అనౌన్స్ చేసింది. హ్మ్. అదే అదే పద్ధతిలో ఎన్టీఆర్‌కి కూడా ప్రకటించాలి అని ఒక డిమాండ్ అప్పటినుంచి నడుస్తోంది. ఆయన హ్మ్. చనిపోయిన తర్వాత నుంచి. కానీ అది ఏ కారణం చేతో ఆచరణలోకి రాలేదు. చాలా సందర్భాల్లో అంటే వాజ్పేయి గారి గవర్నమెంట్‌తో చంద్రబాబు గారు కలిసి ప్రయాణం చేశాడు. హ్మ్. అప్పుడు కూడా సాకారం కాలేదు. అంటే ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ బిరుదులు రాలేదు. అది ఒక చర్చ ఉంది ఆల్రెడీ. ఓకే సార్. ఆయనతో పాటుగా సినిమా రంగంలో ఉన్నటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారికి హ్మ్. పద్మభూషణ్‌లు అన్నీ వచ్చినాయి. ఓహ్! దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు హ్మ్. అన్నీ అవును తీసుకున్నాడు ఆయన. సార్. హ్మ్. అన్నీ ఆయనకొచ్చినాయి. ఈయనకి పద్మశ్రీ పద్మశ్రీ కూడా వీళ్ళిద్దరికీ కలిపి ఇచ్చారప్పుడు. హ్మ్. నాగేశ్వరరావుకి, రామారావుకి కలిపి పద్మశ్రీ ఇచ్చారు తప్ప, విడిగా ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారాలు దక్కలేదు. దానికి ఒక కారణం ఏమిటంటే, ఆయన కొంచెం యాంటీ కాంగ్రెస్ పద్ధతిలో ఉండేవాడు. అంటే హ్మ్. ఆయన సొంత సినిమా నిర్మాణాల్లో ఆయన చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ అనే దీన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. ఓకే సార్. హ్మ్. 'తోడు దొంగలు' అని ఆయన బ్యానర్‌లోనే వచ్చిన రెండో సినిమా అది. హుహు. ఆ రెండో సినిమాలో ఆయన రైస్ మిల్లర్లు గ్రామాలను ఎలా దోచేస్తున్నారు రైతుల్ని హ్మ్. అనేది టాపిక్‌గా సినిమా అది. హ్మ్. దీనిలో ప్రభుత్వం మీద కూడా విసుర్లుంటాయి. హ్మ్. హ్మ్. ఈ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్. ప్రభుత్వాలే ఉన్నాయి. హ్మ్. హ్మ్. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద, అక్కడ ప్రభుత్వం మీద కూడా ఆయన కామెంట్స్ చేయటం కనిపిస్తుంది. అంటే ఆయనే నెగెటివ్ రోల్ ఏసాడు. ఓకే సార్. ఆ సినిమాలో అంటే తన సొంత సినిమాలోనే ఆయన నెగెటివ్ రోల్ చేశాడు. ఒక రైస్ మిల్లర్ క్యారెక్టర్ చేశాడాయన. అంటే ఎన్టీఆర్‌కి అదొక ఇది ఉండేది. ఆయన నెగెటివ్ క్యారెక్టర్స్ చేసేవాడు తరచు. హ్మ్. అంటే రావణ పాత్ర చేయటం, అలాగే దుర్యోధనుడిగా నటించటం, కీచకుడిగా నటించటం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి ఆలోచనలు ఉండేవాయనకి. హ్మ్. అందుకని కేవలం హీరోగానే చేయాలి, ఇలాంటి అభిప్రాయంతో ఉన్న మనిషి కాదాయన. గ్లామర్ రోల్స్ కూడా చేసేవాడు. 'పిచ్చి పుల్లయ్య' ఇలాంటి సినిమాలు కూడా చేసేవాడు మధ్యలో. హ్మ్. ఇలా నటుడిగాను, దర్శకుడిగా అంటే ఎన్టీ రామారావు నటుడు మాత్రమే కాదు. ఆయన దర్శకుడు, నిర్మాత, అలాగే స్క్రిప్ట్ రైటర్ కూడా. హ్మ్. ఆయనే కథలు రాసుకునేవాడు ఆయన సినిమాలకి. రెగ్యులర్‌గా ఆయన ఇంట్లో తెల్లారుజామున 4 గంటలకి కథా చర్చలు జరుగుతూ ఉండేవి. ఈ పాయింట్ మీద సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని. హ్మ్. అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఇస్తూ ఒక చట్టం చేశాడు. అవును సార్. దీనికి ప్రాతిపదిక 'కోడలుదిద్దిన కాపురం' అనే సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా ఆ బీజం పడింది ఆయనకి. ఓహ్! అది 'డివి నరసరాజు' గారు ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు. అంటే ఎలా డిస్కషన్స్ జరుగుతాయి ఎన్టీఆర్‌తో అనేది హ్మ్. ఆయన రాశాడు. కాబట్టి ఆయన చాలా సినిమాల్లో ఏం ఆలోచించాడో అదే రాజకీయాల్లో అమలు చేశాడాయన. హ్మ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఇలా కొంచెం యాంటీ కాంగ్రెస్ ట్రెండ్‌లో ఉండేవాడాయన. 'తాతమ్మ కళ' అని ఓ సినిమా తీశాడాయన 74లో బాలకృష్ణ గారు తెర మీద కనిపించిన మొదటి సినిమా అది. ఆ సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయిందని ఈ మధ్య ఫంక్షన్ చేసుకున్నారు. హ్మ్. నందమూరి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఓకే సార్. ఇప్పుడు విజయవాడలో జరిగింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీకి వచ్చి 75 ఏళ్ళు. హుహు. హ్మ్. అంటే ఇండస్ట్రీకి వచ్చి కాదు ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి. రిలీజ్ అయ్యి. అది 49లో రిలీజ్ అయింది. హ్మ్. దానికంటే ముందే 2 ఇయర్స్ ముందు నుంచే ఆయన సినిమా రంగంతో కాంటాక్ట్‌లో ఉన్నారు. హ్మ్. ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది కొంచెం డిలే అయింది ఆ సినిమా. డిలే అయ్యి 49లో రిలీజ్ అయింది. హ్మ్. ఆ 'మనదేశం' రిలీజ్ డేట్ సందర్భంగా ఆయన 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో జరిపారు.
ఇది తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమమే. ఎన్టీఆర్ లిటరరీ కమిటీ అని ఒకటి వేశారు. ఆ కమిటీ తరఫున జరిగింది అది. ఓకే సార్. దశరథ్ జనార్దన్ గారు దాని నిర్వాహకుడు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ భారతరత్న ప్రస్తావన చేశారు మళ్ళీ. ఇంతకు ముందు కూడా అంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగినాయి ఒక సంవత్సరం క్రితం. ఆ సందర్భంగా కూడా ఈ భారతరత్న గురించిన చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఎన్డీఏతోనే ఉన్నాడు ఆయన. 2014లో కూడా ఎన్డీఏతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు సాకారం కాలేదు. 2014 ఎన్నికల కంటే ముందు మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు బీజేపీకి. పొత్తు లేని సమయంలోనే ఆయన ఎన్టీఆర్ ప్రస్తావన చేశాడు మోడీ గారు. హైదరాబాద్లో జరిగిన శంఖారావం అనే మీటింగ్లో తెలుగువారంటే గుర్తొచ్చే వ్యక్తి ఎన్టీఆర్ అని మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడిన తర్వాత తెలుగుదేశంతో పొత్తు ఖరారైంది ఏపీ ఎలక్షన్స్. అప్పుడు కూడా భారతరత్న ఇచ్చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది కానీ రాలేదు. ఇలా ఎందుకు వాయిదాలు పడుతోంది అంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య లేకపోవటం వలన ఎన్టీఆర్కి ఏ బిరుదు ఏది రాలేదు, ఏ పురస్కారం రాలేదు అనే ఒక అభిప్రాయం అభిమానుల్లో ఉండేది. నేను ఇందాక చెప్పిన తాతమ్మ కళ సినిమాలో కూడా ఆయన ప్రభుత్వ విధానాల మీద విమర్శ ఉంటుంది దానిలో. అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మీద ఒక డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్స్లో విచిత్రంగా ఆయన ఒక పాయింట్ లేవనెత్తాడు ఎన్టీఆర్. ఆయనే ఆ సినిమాకి కథకుడు కూడా. ఈ దేశంలో దరిద్రానికి జనాభా కారణం కాదు, జనాభా కారణంగా అని చెప్పి ప్రభుత్వం అన్ని మోసం చేస్తోంది. పిల్లల్ని కనద్దు అని చెబుతోంది. పిల్లల్ని కనటం వలన వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే సంపద సక్రమంగా పంపిణీ అయి లేదు. అంటే ఒక ఊళ్ళో 100 ఎకరాల భూమి ఉంటే 100 ఎకరాలు ఒకటి పేరుతోనే ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళందరినీ పిల్లల్ని కనొద్దని చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి దరిద్రం ఉంది. దరిద్రం ఎందుకుంది? 100 ఎకరాలు ఒకటి దగ్గర ఉండటం వలన దరిద్రం ఉంది. ఆ 100 ఎకరాలు అందరికీ పంచితే దరిద్రం ఉండదు. కాబట్టి సంపదని సక్రమంగా పంపిణీ చేయటం చేతకాక పిల్లల్ని కనొద్దు అని చెప్పి ఒక బూటకపు నినాదం ఇస్తోంది ప్రభుత్వం అని ఒక సన్నివేశం పెట్టాడు ఆయన. దాని మీద చాలా గొడవైంది ఆ రోజుల్లో. సెన్సార్ వాళ్ళు కట్ చేశారు. ఆయన కొన్ని డైలాగ్స్ దగ్గర కట్స్కి ఆమోదించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుని రిలీజ్ చేశాడు సినిమాని. రిలీజ్ అయిన తర్వాత అది 50వ రోజు పోస్టర్ పడిన రోజు మళ్ళీ తిరిగి ఆ టోటల్ సీన్ని తీసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సినిమాని బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఫైనల్గా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సీన్ తీసేయడానికి అంగీకరించాడు. ఆ సీన్ తీసేశారు. సినిమా మళ్ళీ 75లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఈ అభిప్రాయం ఉండేది. అలాగే యమగోళ సినిమా వచ్చింది 77లో. 77లో ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం ఉంది. వెంగళరావు గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్ ఉంటాయి. అంటే యముడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ చిత్రగుప్తుడితో అంటాడు, ఏంటి మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అంటాడు అని. అలాగే అక్కడ కూడా ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్కి సంబంధించి సీన్ ఉంటుంది. అంటే ఒక డాక్టర్ని తన పెళ్ళి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. అంటే అతను ఏ పరిస్థితుల్లో అది చేశాడో విచారించకుండా మీరు అతనికే శిక్ష ఎలా వేస్తారు అంటాడు ఎన్టీఆర్. అని ఎందుకు చేసావా నువ్వు అంటే, ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఏమన్నారండి ప్రభుత్వం వారు, నేనేం చేస్తాను అంటాడు. అన్నప్పుడు ఈయన వివరిస్తాడు. అంటే ప్రభుత్వమా ఏమది అని అంటాడు యముడు. అంటే ప్రభుత్వం కాదు, పాడు కాదు, ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు, ఆయన ప్రతాపం ఇదంతా అంటాడు అని క్లియర్గా డైలాగ్ ఉంది. అది యూట్యూబ్లో చూసుకోవచ్చు. అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సంజయ్ గాంధీ ఎప్పుడు అతనేడి అని అడుగుతాడు యముడు. ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. ఇలా చాలా స్పష్టంగా ఆయన యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్తో ఆయన సినిమాలు ఉండేవి. ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు.
ఇదే పద్ధతిలో నేరుగా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాట కూడా ఆయన సినిమాలో కనిపిస్తుంది. రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే అని ఒక పాట ఉంటుంది. ఉమ్, అది నేరుగా ఇందిరాగాంధీని అంటే కోడి గొంతు నొక్కి తొలి పొద్దున ఆపలేవి ఇలా నడుస్తుంది పాట. నీ తండ్రి పేరు చెప్పి నువ్వు ఇప్పటికీ డాబులు కొడుతున్నావు అనే పద్ధతిలో నడుస్తుంది ఆ పాట సాహిత్యం ఉమ్, అంతా. ఉమ్, అది హీరోయిన్‌ని టీజ్ చేసే పాటే గాని, ఆయన టార్గెట్ ఇందిరాగాంధీ అనే విషయం ఆ రోజుల్లో జనాలు చర్చించుకున్నారు. ఓ, కాబట్టి ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారాలు దక్కలేదు. ఉమ్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ సయోధ్యగానే ఉంది. ఉన్నప్పటికీ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అనే దానికి సంబంధించి జనాల్లో ఒక స్పెక్యులేషన్ ఏంటంటే, ఈవిడ అంటే లక్ష్మీపార్వతి గారు ఆయన అధికారికంగా ప్రకటించినటువంటి భార్య. ఆయనేమి రహస్యంగా వివాహం చేసుకోలేదు. అవును సార్. ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా శతదినోత్సవ సభలో ఆవిడని చూపించి, తను నాకు సపోర్ట్‌గా నిలబడుతోంది కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ప్రకారమే పెళ్లి చేసుకుంటారు. మీరేమంటారు అని అడిగాడు. ఉమ్, జనాలందరూ చప్పట్లు కొట్టారు. మీ మీ ఆశీర్వాదంగా భావిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అఫీషియల్‌గా అధికారికంగా ఆయన ప్రకటించి చేసుకున్న పెళ్లి కాబట్టి, ఈ భారతరత్న పురస్కారం ఇస్తే ఆవిడ వెళ్లి తీసుకుంటారు ఉమ్, అనే ఉద్దేశంతో వీళ్ళు డిలే చేస్తున్నారు వాంటెడ్‌గానే అని ఒక అభిప్రాయం ఉంది. ఉమ్, కానీ అది కూడా బైపాస్ చేయవచ్చు. అది కూడా బైపాస్ చేసి ఉమ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకునేలాగా డీల్ మాట్లాడుకోవచ్చు ఈయన ఓకే సార్. చంద్రబాబు గారు. ఉమ్, అయితే ఇప్పటి వరకు జరగలేదు. నిన్న కొంచెం సీరియస్‌గా మాట్లాడాడు ఆయన. ఉమ్, అంటే శత జయంతి వేడుకల్లో కూడా సీరియస్‌గానే మాట్లాడాడు. వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడాడు. ఉమ్, వెంకయ్య నాయుడు గారికి, ఎన్టీఆర్‌కి కూడా ఒక అనుబంధం ఉంది. అంటే 84లో జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో నాదెండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో వీళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు. ఉమ్, ఎన్టీఆర్‌తో కలిసి పనిచేశారు. కాబట్టి ఆ అనుబంధం ఉంది వెంకయ్య నాయుడు గారికి. అయితే తర్వాత ఎప్పుడు ఆయన బీజేపీతో కూడా సఖ్యంగా లేడు ఉమ్, ఎన్టీఆర్. ఆ టైంలో కలిసి పనిచేశారు కానీ ఆ తర్వాత ఆయన క్రిటికల్‌గానే ఉన్నాడు. ఆయన బీజేపీకి, కాంగ్రెస్‌కి సమాన దూరంలో ఉండాలనేది ఆయన విధానం. ఉమ్, అయితే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సన్నిహితంగానే ఉన్నాడు. ఒక దశలో 2019 టైంలో ఆయన కాంగ్రెస్‌తో కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఉమ్, అంటే ఎటు అధికారం వస్తుందనుకుంటే అటువైపు నడిచే కదలిక చంద్రబాబు దగ్గర కనిపిస్తుంది కానీ ఎన్టీఆర్ జాతీయ పార్టీలకి రెండిటికి దూరంగా ఉండి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి కేంద్రంలో. అంటే ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ఒక ఐడియా ఉండేది ఆయన. ఉమ్, ఎన్టీఆర్ కోర్ ఐడియా అదే. అందుకోసం ఆయన కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల కాంక్లేవ్ పెట్టాడు విజయవాడలో. కాశ్మీర్ ముఖ్యమంత్రి నుంచి అందరినీ పిలిచాడు దానికి. ఉమ్, అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. కొంచెం టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది ఆ సందర్భంగా. ఓకే సార్. ఉమ్, ఇలా కొన్ని సంచలనాత్మక కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయన ఉన్న రోజుల్లో. ఉమ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మహానాడులో ఆయన విగ్రహం మీద ప్రమాణం చేసి, మీ ఆశయాలకు భిన్నంగా నేను ఎన్డీఏతో కలిశాను, అది నేను ఫర్దర్గా అలాంటి కార్యక్రమాలు చేయను అని చెప్పి మాట్లాడిన వీడియో కూడా ఉంది ఇప్పుడు ఓకే సార్. సజీవంగానే. ఉమ్, అయినప్పటికీ అది మాట్లాడిన 6 నెలలకే మళ్ళీ ఎన్డీఏతో కలిశాడు ఆయన ఉమ్, 2014లో. సో ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఇది వర్కౌట్ చేసి ఆయనకు భారతరత్న ఇప్పించి అది కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకునేలాగా. ఉమ్, అంటే ఆయన పెద్ద కుమారుడు ఉన్నారు. అలాగే ఇతర అంటే ఆయన కుమార్తె ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఆవిడ, ఉమ్, పురంధేశ్వరి గారు. వీళ్ళతో అంటే కుటుంబ సభ్యులకి ఇచ్చేలాగా వీళ్ళు మాట్లాడి ఒప్పించి అలా చేయొచ్చు. అంటే ఆల్రెడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది. ఆ ఉమ్, మేరకు కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆయనకి గౌరవం ఇచ్చింది. కానీ ఇవ్వాల్సినంత గౌరవం దక్కటం లేదు ఆయనకి అనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది. దాన్ని అంటే ఇప్పుడు ఎన్టీఆర్‌ని ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఇన్ టోటల్ ఓన్ చేసుకుంటోంది కాబట్టి
ఇది చేయటం ద్వారా డెఫినెట్గా క్రెడిట్ వస్తుంది వాళ్ళకి, కొంచెం వాళ్ళ ఖ్యాతి పెరుగుతుంది, ఉమ్, చంద్రబాబు గారి ఖ్యాతి పెరుగుతుంది, అలాగే ఆయన కన్సాలిడేట్ చేసుకోగలుగుతాడు. ఎన్టీఆర్ అభిమానులందరినీ ఆయన కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఉమ్, ఈ అవకాశాన్ని వినియోగించుకునే మూడ్లో ఉన్నాడు నిన్న ఆయన డయాస్ మీద. డెఫినెట్గా ఈసారి భారతరత్న ప్రకటింపజేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సీరియస్గా పనిచేస్తానని కూడా అన్నాడు ఆయన. అలాగే శత జయంతి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు రెగ్యులర్గా ఎన్టీఆర్కు సంబంధించిన విషయాలు ప్రపంచానికి తెలియజేయటం కోసం తెలుగుదేశం పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఉమ్, దశరథ్ జనార్దన్ నేతృత్వంలో దాన్ని నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆయనకి ఇతర బాధ్యతలు తొలగించి ఇదే పని అప్పచెప్పారు. ఉమ్. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి. అన్న టీవీ అనే పేరుతో ఏదో పెట్టి ఆయన ఓకే సార్. ఎన్టీఆర్ గారి గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు అవన్నీ కూడా దానిలో పోస్ట్ చేస్తున్నారు. కొంచెం సీరియస్నెస్ పెరిగింది టువర్డ్స్ ఎన్టీఆర్ టీడీపీలో అనేది అయితే అర్థమవుతోంది. ఇదే సీరియస్నెస్ కొనసాగింపులో భాగంగా ఈ భారతరత్న కూడా సాకారం చేసేసి సాధించి ఆ కల్ట్ మొత్తాన్ని, అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్కి ఈయన వెన్నుపోటు పొడిచి అధికారం నుంచి ఆయన్ని తప్పించాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఒక సెక్షన్లో ఉంది. అవును సార్. అయితే అది వెన్నుపోటు కాదు, పార్టీ పరిరక్షణ కార్యక్రమం అని చెప్పడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా వెన్నుపోటు అంటే నో, అది పార్టీ పరిరక్షణ అంటే లక్ష్మీ పార్వతి చేతిలో నుంచి పార్టీని, మా నాయకుడిని కాపాడుకోవటం కోసం మేము చేసిన కార్యక్రమం అని చెప్తున్నారు. అయితే చంద్రబాబు అదృష్టవశాత్తు ఆయన ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్నటువంటి 4-5 నెలల లోపే రామారావు గారు చనిపోవడం జరిగింది. ఇది ఒక ఆయనకి కలిసి వచ్చిన అదృష్టమే ఒక రకంగా. అంటే నిజానికి ఆయన పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు అప్పుడు. వేరే పార్టీ పేరు పెట్టుకుని, అంటే తెలుగుదేశానికి పోటీగా ఎన్టీఆర్ సింహం గుర్తుతో పోటీ చేసి గెలవాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు అప్పుడు. ఉండి నిజంగానే ఆయన ఉండుంటే ఆ ఎన్నికల్లో కొంచెం సీరియస్ ఫైట్ అయి ఉండేది. పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆయన జనంలోకి వెళ్ళి జనాన్ని తన వైపు తిప్పుకుని తెలుగుదేశం పార్టీకి గుణపాఠం నేర్పాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో ఉండగా చనిపోయాడు. ఆ చనిపోవటంతో ఆ కార్యక్రమం వెళ్ళిపోయింది పక్కకి. అలా కలిసి వచ్చిన అదృష్టం చంద్రబాబుకి. ఈ నెపం అయితే ఉంది ఆయన మీద ఇప్పటికీ. అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ లైవ్లో ఉన్నాయి. ఆయన రకరకాలుగా తిట్టాడు ఈయన చంద్రబాబు. ఇవన్నీ జనాలు మరిచిపోవాలి. ఈయన చెప్పినటువంటి ఇది పార్టీ పరిరక్షణోద్యమం మాత్రమే, వెన్నుపోటు కాదు అని ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఆయన అన్స్టాపబుల్లో కూడా చెప్పాడు ఆ మాట. అన్స్టాపబుల్లో కూడా నేరుగా రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారే ఆ రోజుల్లో మీరు అధికారం మీ చేతిలోకి తీసుకోవటం మీద ఈ విమర్శ ఉంది కదా, మీరు ఏం చెప్తారు అని అడిగాడు. అడిగితే మీ అందరికీ తెలుసు కదా, నేను పార్టీని కుటుంబాన్ని కాపాడటం కోసం చేసిన పని అన్నాడు ఆయన చాలా ఉదాత్తంగా. కానీ ఇది ప్రజలకు తెలియదు కదా, చెప్పడం కోసం నేను ఈ ప్రశ్న అడిగానని ఆయన. వీళ్ళిద్దరూ కలిసి అది పార్టీ పరిరక్షణోద్యమం తప్ప వెన్నుపోటు కాదు అని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వేదిక మీద నుంచి 2 సార్లు చేశారు. అందుకని ఇప్పుడు ఆ మాటల్ని నిజం చేసుకోవటానికైనా కనీసం ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించేస్తే ఒక అధికార ముద్ర వేసినట్టు అవుతుందనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.